అందరూ నినాదాలు ఇవ్వండి. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న పుట్టడం జరిగింది. ఆయన పుట్టి నేటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 135 సంవత్సరాలు. 135 సంవత్సరాలు. అయితే మరి ఈరోజు అంబేద్కర్ని మన గోరఖ్పూర్ మన ఊర్లో ఈ జయంతి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? ఇది ఒక్క మన ఊరే కాదు, ఈరోజు దేశమంతా కూడా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఈ దేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ పేదవాళ్ళందరికీ రాజ్యాంగం ద్వారా చట్టాలు కొన్ని హక్కులు అంటే చదివే హక్కు, భూమి హక్కు, ఉద్యోగం చేసుకునే హక్కు, ఉద్యోగ సదుపాయాలు, ఓటు హక్కు, మరి తర్వాత రాజకీయ పదవులు, రాజకీయాల్లో ఎలక్షన్లో పోటీ చేసే హక్కు, పదవుల్లో ఉండే హక్కు, అన్ని అవకాశాలు దేశ ప్రజలందరికీ అంబేద్కర్ పోరాటం చేసి ఉద్యమం చేసి ఇచ్చాడు. కాబట్టి ఆ మహానుభావుడికి మనం ఈరోజు ఏంటి 135 పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ సభ జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు మన ఆదివాసులకు నిజమైన పండుగ రోజు. ఆయన పుట్టినరోజు ఏంటి? నిజమైన పండుగ. ఆదివాసులు అంటే మనం ఆదివాసులకు పండుగ రోజా కదా? ఎందుకు పండుగ రోజు అంటే ఈరోజు చాలామంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, చదువు మానేసి ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, బీఈడి చేసి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు. రోజు అయిపోయింది. ఓకే సార్. హలో, ఇది చాలామంది చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ. ఆ చదువు ఎలా వచ్చింది? ఆ చదువులు ఎలా వచ్చింది? మనకు రోజు ఇంటి నుంచి కేరస్ పంపిస్తున్నారా? బడికి కేరస్ వస్తుందా? ఇంటి నుండి వస్తుందా? మరి పంపిస్తున్నావా? లేదు. మరి అక్కడ భోజనం పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? గవర్నమెంట్ పెడుతున్నారు. ఆ గవర్నమెంట్కి భోజనం పెట్టడానికి మన మహాపురుషులు చాలామంది చాలా కష్టపడ్డారు. చాలా ఈ చదువు వద్దు, ఈ చదువు ఉండకూడదు, సదుపాయం ఉండకూడదు, ఈ పదవులు ఉండకూడదు, ఓట్లు ఉండకూడదు అని అడ్డుకున్న వాళ్ళతో దెబ్బలాడి వాళ్ళతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి రాజ్యాంగం రాసి రాజ్యాంగం ద్వారా మనకు హాస్టల్ మెతుకులు, హాస్టల్లో రాజ్యాంగంలో రాయకపోతే మన పిల్లలకు హాస్టల్ మెతుకులు లేదు, కాలేజీలో సీట్ లేదు, కాలేజ్ చదువు లేదు, ఓటు లేదు, ఓటు హక్కు లేదు, మన వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలు పోటీ చేయడానికి కూడా హక్కు లేదు. అయితే ఎప్పుడు ఇది అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ఎంతమంది రాశారు? 200 ఎన్ని రోజులు రాశారు అంటే 250 మంది సభ్యులు 2 సంవత్సరాల 11 నెలలు 11 నెలల పాటు రాశారు. రాస్తే రాజ్యాంగం
తయారైంది. ఆ రాజ్యాంగం ఉండడం వల్లనే మనకి ఈరోజు ఈ మొత్తం మారుమూల ప్రాంతాల్లో కూడా మనకు ఈ స్కూల్స్ ఉన్నాయి, బడి ఉంది కదా. మరి ఇది రాకముందు ఒక్కసారి మనము ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు మన పని ఏంటి? చదవకపోతే చదువులు మధ్యలో మానేస్తే మళ్ళీ బ్రిడ్జి స్కూల్ అని కూడా పెట్టి మళ్ళీ ఊరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పి మళ్ళీ బడికి తీసుకెళ్తున్నారు. కానీ ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే ఎప్పుడది 1818 సంవత్సరాల నాటికి వెళ్తే మనకు చదువుకునే హక్కు లేదు. అంటే ఎవరిది చదువుకునే హక్కు? శూద్రులకి చదువుకునే హక్కు లేదు. మనం ఎవరు? మనం శూద్రులు ఎంతమంది దేశంలో? 100కి 90% మంది, 100లో 90 మంది శూద్రులు, 100లో 3 ఎవరు? బ్రాహ్మణులు. ఈ చదువు అనేది బ్రాహ్మణుడు సొంతం, జ్ఞానం అనేది బ్రాహ్మణుడు సొంతం. ఆయనే ఉద్యోగం చేయాలి. ఈ జ్ఞానము తెలివితేటలు ఎవరికి ఉండాలి? బ్రాహ్మణుడికి ఉండాలి. మేము రాజులేమో రాజ్యాన్ని పరిపాలించాలి, కోమట్లేమో వ్యాపారము చేయాలి. మరి 100కి 90 మంది ఏం చేయాలి? వీళ్ళు బ్రహ్మ పాదాల నుంచి భగవంతుడు పుట్టించిన మనుషులు కాబట్టి, శూద్రులు కాబట్టి, వీళ్ళు ఆ 3 ఎవరు? బ్రాహ్మణులు, కోమట్లు, రాజులు. వాళ్ళు సేవ చేయాలి. సేవ చేసే బానిసలు కాబట్టి బానిసలకు ఏముంటుంది? చదువు ఉండదు, జ్ఞానము ఉండదు, తర్వాత భూమి ఉండదు, వ్యాపారం ఉండదు, ఇంకేముంటాయి? ఏమీ ఉండదు. వీళ్ళ పని ఏంటి? వాళ్ళ తిని జల్లేసినట్టు మిగిలించిన ఎంగిలి మెతుకులు తిని మనం బతకాలి. ఈ 100కి 90% మంది ఉన్నటువంటి శూద్రులు వాళ్ళు బట్టలు వేసుకొని తిరిగిపోయిన తర్వాత వదిలేస్తారు కదా, ఆ బట్టలు వేసుకోవాలి. కానీ శూద్రులు అనేవాళ్ళు ఎవరు? కొత్త బట్టలు వేసుకోవడానికి అర్థమైంది కదా, హక్కు లేదు. అటువంటి హక్కు లేదు. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకోవడానికి ప్రయత్నం చేశాడు. 1818 సంవత్సరాలకు ముందు ఈ పరిస్థితి ఉండేది. అప్పుడు ఏమిటంటే మూతికి ముంత, మన ఆస్తి అది శూద్రుల యొక్క ఆస్తి, అతిశూద్రుల యొక్క ఆస్తి ఏంటి? మూతికి ముంత, మెడకి గంట, ముటికి అంటే మొలకు చీపురు. ఇది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి హక్కు, ఆస్తులు. అదే మన ఆస్తి. అంతకుమింద భూమి లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏ హక్కులు లేవు, ఓటు లేదు, ఏ పదవి కూడా లేదు. అది అప్పుడు ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. అప్పుడు ఏం చెప్పేవారంటే, అప్పుడు దీన్నే మనుధర్మం అంటారు. మనుధర్మం అంటే అర్థం ఏంటి? మనుధర్మం ఎవరి కోసం? మనుధర్మం ఎవరి కోసం? నీ కోసమా, నా కోసమా? మనుధర్మంలో ధర్మం ఉందా? ధర్మం లేదు. చదువద్దు, నీవు చదువద్దు, నువ్వు ఎంగిలి మెతుకులు తిని బతుకు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని నువ్వు బతుకు, నీవు చదవకూడదు. చదివితే సీసం పోసి చంపేస్తాం, తర్వాత వింటే సీసం పోసి చంపేస్తాం, చూస్తే కనుగుడ్లు పీకి చంపేస్తాం, తర్వాత చదివితే నాలుకలు కోసి చంపేస్తాం. ఇలాంటి బాధలు పెట్టి మనకెప్పుడు 1818 నాటికి ఇలాంటి కష్టాలు మనకు ఉండేవి. ఈ కష్టాల నుంచి మనల్ని బయట తీయడం కోసం మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే మన పోరాటం మొదలుపెట్టి ఆయన చదువుకున్నాడు. మహారాష్ట్రలో పూనా పట్టణంలో ఆయన ఒక్కడే పెద్ద చదువుకున్నాడు. బ్రాహ్మణుల కంటే ఎక్కువ చదువుకున్నటువంటి వాడు, తెలివైనటువంటి వాడు. ఇతన్ని ఒక బ్రాహ్మణ కుర్రవాడు స్నేహం ఉండేది. వాడు పెళ్ళి అయినప్పుడు ఇతను పిలిచినప్పుడు పెళ్ళికి స్నేహితుడు పిలిచాడు కదా అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ విషయం బ్రాహ్మణులు చూసి అతన్ని శుభ్రంగా నీకు ఎవడు రమ్మన్నాడు పెళ్ళికి అని చెప్పేసి
బయట తీసుకెళ్ళి శుభ్రంగా కొట్టి అవమానించి ఇబ్బంది పెట్టారు. అప్పుడు అక్కడ ఒక మరి ఏదో మరాఠీ ముఠా నది అని ఉంటుంది అక్కడ. ఆ నది పక్కన కూర్చొని ఏడుస్తుంటాడు. చూడు మన కష్టాలు అప్పుడు ఎలా ఉండేది చూడండి. అప్పుడు కష్టాలు వినాలి, ఇప్పుడు కష్టాలు కూడా తెలియాలి మీరు. అప్పుడే ఎజెండా పోయాలో మనకు అర్థమవుద్ది, వినకపోతే మనకేది అర్థం కాదు. ఈ ప్రభుత్వాలు ఇచ్చే ఎంగిలి మెతుకుల పథకాలతో మన బతుకులు మారవు. కాబట్టి మన బతుకుల కోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు మనమే కాపాడుకోవాలి. ఈయనప్పుడు అక్కడ అవమానించడం వలన ఏడుస్తుంటాడు అన్న. ఏడుస్తుంటే ఇందులో ఇంత చెప్పాను కదా, సూత్రుడు అతి సూత్రుడు, మూతికి ముంత కట్టుకున్న వాళ్ళు, మెడ గంట కట్టుకొని, మొలకు సీపురు కట్టుకొని అలా వస్తున్నారు. ఏడుస్తున్నటువంటి పూలే మహాత్మా జ్యోతిరావు పూలేని చూసి వీళ్ళు నవ్వుతారు, ఎగతాళిగా నవ్వుతుంటారు. ఎందుకు నవ్వుతున్నారు? ఏడుస్తున్నవాడికి ఏం చేస్తారు? ఎందుకు ఏడుస్తున్నామని అడుగుతారు కదా, కానీ చూసి నవ్వరు కదా. అందుకు అది పూలేమనుకున్నాడంటే, నేను చదువుకున్నాను, జ్ఞానం ఉంది కాబట్టి వీళ్ళు నాకు ఇంత అవమానం చేస్తే నేను ఏడుస్తున్నాను. వాళ్ళకి చదువు లేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి నాకు చూసి వాళ్ళు నవ్వుతున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశాడు, 1840లో చదువుల పోరాటం మొదలుపెట్టినటువంటి మహనీయుడు ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేని తన గురువుగా ప్రకటించుకున్నాడు. అంబేద్కర్ యొక్క గురువు ఎవరు అంటే, ఈ బ్రాహ్మణులు చేసే చెడు ఏదైతే ఉందో, శూద్రులు అంటే 190% మంది చదువు లేదు, వాళ్ళ దగ్గర భూమి లేదు, వాళ్ళ దగ్గర వ్యాపారం లేదు, వాళ్ళ దగ్గర ఆస్తి లేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, తినడానికి తిండి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని మేము బాగు చేయాలి. చదవాలనుకున్నట్టు వీళ్ళకి జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం నేను జ్ఞానం రావాలంటే చదువు ఉండాలని చెప్పేసి అప్పుడు చదువుల పోరాటం చేసి మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకి పాఠశాల ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిసారిగా పాఠశాల ఏర్పాటు చేశాడు 1848. అలాగా 1891 దాకా ఉద్యమం నడిపాడు. ఈ నడిపే క్రమంలో జ్యోతిరావు పూలే చదువుకునేటప్పుడు 3 సార్లు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసి చదువు మానిపించేస్తారు. ఇతను చదువు మానిపిస్తారు. ఎందుకు? దేవుడి దృష్టిలో నేరము. చదువుకోవడం అనేది దేవుడి దృష్టిలో నేరం. కాబట్టి ఆ నేరమైన పని జ్యోతిరావు పూలే చేశాడు. అది దేవుడికి అవమానం. కాబట్టి అలాంటి అవమానము, అలాంటి నేరము, అలాంటి తప్పుడు పని చేస్తున్నాడు. కాబట్టి ఏం చేశారు, అతను కుటుంబాన్ని వెలివేస్తారు. కుటుంబాన్ని వెలివేసేస్తారు. ఎందుకు అంటే, దేవుడు చేయకూడదని చెప్పిన పని వీళ్ళు చేస్తారు. దేవుడు అంటే అక్కడ ఎవరు? బ్రాహ్మణుడు. దేవుడు ఏజెంట్ బ్రాహ్మణుడు, దేవుడితో మాట్లాడేవాడు బ్రాహ్మణుడు. అయితే ఎప్పుడైతే ఇది నేరం అని చెప్పేసి భయపించి దానికి వాళ్ళ మాటలు విని, వాళ్ళ మాటలు నమ్మి భయపడి ఏం చేసేవారు, తన జ్యోతిరావు పూలేని ఆ కుటుంబాన్ని మొత్తం వెలివేసేస్తారు. అది ఎంతవరకు నడిచింది? 1848 దగ్గర నుంచి. ఆయన ఎప్పుడు చనిపోయాడు? 1890లో చచ్చిపోయాడు. 90 చనిపోయేదాకా ఎవరి కోసం వెలివేయబడ్డాడు? ఎవరి కోసం ఆయన అంత కష్టపడ్డాడు అంటే, మన చదువుల కోసం. ఈ మూతికి ముంత తీసేయడానికి, మెడకు గంట తీసేయడానికి, మొలక చీపురు లేకుండా దాని స్థానంలో ఏముండాలి? చేతికి కలం ఉండాలి. అదే జ్ఞానం. అందుకే అంబేద్కర్ జ్యోతిరావు పూలేని గురువుగా ఎంచుకున్నాడు. ఆ ఉద్యమం మళ్ళీ సాహు మహారాజ్ కొనసాగిస్తారు. సాహు మహారాజ్ టైంలో పాఠశాలలు ఏర్పాటు, చదువులు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏం ఏర్పాటు చేశాడు? కాలేజ్ చదువులు కూడా అప్పుడే వచ్చాయి, చదువుకునే అవకాశాలు వచ్చాయి.
అంటే ఇది చరిత్ర. ఈ చరిత్ర ఇదే. దీన్నే ఏమంటాం? మనుధర్మము అంటాం. దీన్నే మనుధర్మం చరిత్ర. ఆ మనుధర్మం అంటే ఏటో మనం తెలుసుకోకపోతే, మనుధర్మం వల్ల ఎవరికి నష్టం జరిగిందో మనం తెలుసుకోకపోతే, ఏ పేరు మీద అయితే మనల్ని హింసించారో, చదువులు లేకుండా చేశారో, పేదవాడుగా ఉంచాడో, బీదవాడుగా ఉంచాడో, మళ్ళీ వారి యొక్క వారసులే మళ్ళీ అధికారంలోకి వచ్చి మనల్ని హింసిస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు. అర్థమైంది కదా? అందుకబట్టి మనుధర్మం మనకు శత్రువు అయినప్పుడు మనువాద పార్టీలు కూడా ఏమవుతుంది? మనువాద పార్టీలు మన అన్నదమ్ములు అవుతారా? మనుధర్మం మన శత్రువా కాదా? ఎందుకు శత్రువు చెప్పండి?